ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున వెలిసినటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం నందు శివాలయ ప్రాంగణంలో గడిచిన 48 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నామని, ఈ వినాయక చవితికి 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంటామని, ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నామని, శ్రీ గణనాథుని విగ్రహ రూపాన్ని ఆపరేషన్ సింధు విజయ గణపతిగా నామకరణం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం అగస్త్యేశ్వర స్వామి ఆలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పర్వదినం మొదలుకొని నిమజ్జనం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రజలు, భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా గణపతి ఉత్సవాలు జరపడం అనేది సాంప్రదాయం. ఆనాటి నుండి వస్తున్నటువంటి యొక్క ఆచారాన్ని ప్రొద్దుటూరు పట్టణంలో గత 48 సంవత్సరాలుగా, అనగా నేడు 49వ ఏడు, ఈ 49వ ఉత్సవాలను అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉత్సవములు నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి ప్రొద్దుటూరు పట్టణ పుర ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ 49వ గణపతి ఉత్సవములకు ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రత్యర్థులు మన యొక్క దేశీయులను, మన యొక్క పర్యాటకులను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ధీటైన సమాధానం చెప్పి విజయం సాధించింది. మరి అటువంటి విజయం సాధించిన దానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేయడం జరిగింది. ఆ యొక్క సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మన ప్రొద్దుటూరులో ఈ యొక్క ఉత్సవములకు ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేశామని చెప్పేసి తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతిరోజు పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు అనేక రకాలైనటువంటి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము. ఇది కేవలము సాంస్కృతిక జానపదకు సంబంధించినటువంటి అంశములను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ దైవభక్తి గీతములైతేనేమి, చదరంగం పోటీలైతేనేమి, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అయితేనేమి, అన్ని రకాలుగా, అలాగే కోలాట బృందం, 2 రకాలైనటువంటి కోలాట బృందంచే శివాలయం ప్రాంగణంలో నృత్య ప్రదర్శన గావించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా భక్తాదులు తిలకించి ప్రతిరోజు సాయంత్రం ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తాదులు విరివిగా పాల్గొనాలని చెప్పేసి గణపతి మహోత్సవ కమిటీ శివాలయం తరఫున అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ అనండి. 49వ సంవత్సరం నిర్వహించే గణపతి ఉత్సవాలలో ప్రత్యేకంగా ఈ సంవత్సరము తులాభారం అనేది ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఏర్పాటు చేశాము. ఈ తులాభారంలో ఒకరోజు బూందీ, ఒకరోజు అరటిపండ్లు, ఒకరోజు అటుకులు, ఒకరోజు బెల్లము, ఒకరోజు చిల్లర నాణ్యాలతోటి భగవంతుని తులాభారం అనేది భక్తులచే నిర్వహించడం జరుగుతుంది. అది 49వ సంవత్సరం ప్రత్యేకము. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట టీటీడీ తరహాలో ప్రతి ఒక్క భక్తునికి ప్రసాదం అందజేయడం జరుగుతోంది. అంటే గుగ్గులు లేకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. విగ్రహము కలకత్తా కళాకారులచే కమలాపురంలో తయారు చేయించాము. ఇది దాదాపుగా 2 టన్నులు బరువు ఉన్నది. అక్కడి నుంచి కూడా ఇక్కడికి క్రేన్ సహాయంతో, అక్కడ లారీలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్రేన్ సహాయంతో లోపలికి పెట్టడం జరిగింది. ఈ యొక్క విగ్రహము పూర్తిగా మట్టితో చేయబడినది, ఓన్లీ వాటర్ పెయింట్స్తో చేయబడినది. పర్యావరణ హితంగా మా యొక్క కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము గత 30 సంవత్సరాలుగా మట్టి వినాయకులనే చేయడం జరుగుతోంది. గతంలో హొస్పేట, బళ్ళారి అక్కడి నుంచి కూడా తెచ్చేవాళ్ళము. అయితే ఈ సంవత్సరం కలకత్తా కళాకారులు మనకు దగ్గరలో ఉన్నటువంటి కమలాపురానికి రావడం చాలా సంతోషమైనది. కాబట్టి ఆ కళాకారులచే కమలాపురం తయారు చేసి ఇక్కడ తెప్పడం జరిగింది. గణపతి మహోత్సవ కమిటీ శివాలయం అనేటువంటి పేరుతోటి గత 48 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మహాగణపతి యొక్క మహోత్సవాలు వైభవంగా సాంప్రదాయబద్ధంగా చేస్తూ మేము ప్రొద్దుటూరులోని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరి యొక్క మన్నలను పొందుతున్నాము. మొట్టమొదటగా 1972వ సంవత్సరంలో ఇరుకలయాశ్రమం దగ్గరటువంటి వరలక్ష్మి హాస్పిటల్ ఉండేటువంటి ప్రదేశంలో అక్కడ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. 3 సంవత్సరాలు అక్కడే జరిగినాయి. తర్వాత ఎమర్జెన్సీ 1975 నుంచి ఎమర్జెన్సీ వచ్చిన కారణంగా ఎటువంటి కార్యక్రమాలు మమ్మల్ని జరపనేలేదు.
తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళా అక్కడ స్థలం అవకాశం లేకపోబట్టి మనం శివాలయంలో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి పర్మిషన్ తీసుకొని, కమిటీ వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఇక్కడ మొదలుపెట్టాం. ఇక్కడ ఈ మిగిలిన సంవత్సరాలని ఇప్పటి వరకు కూడా ఈ 48 సంవత్సరం 49 సంవత్సరం వరకు కూడా వారి యొక్క అండదండలతోటే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా వైభవంగా జరుపుతున్నాము. ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా ఈ 50 సంవత్సరాలు ఇంకా అత్యంత వైభవంగా జరపాలని మా యొక్క కమిటీ అందరి యొక్క పెద్దల సహకారం తీసుకొని చేయాలని సంకల్పిస్తున్నాం.